లక్ష్మీ అవతారంలో ఉన్నటువంటి అమ్మవారు. సో లక్ష్మీ అమ్మవారి యొక్క విశిష్టత. లక్ష్మి అనగానే కళ. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకాలు మనకున్నాయి. లక్ష్మీ అష్టకం చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. లక్ష్మి అనగానే పరమ పవిత్రమైనటువంటి నామం లక్ష్మీ నామం. లక్ష్మి అనగానే కళ, లక్ష్మి అనగానే సంపద, లక్ష్మి అంటే ఐశ్వర్యం, లక్ష్మి అనగానే ఒక ఆనందం, ఒక ఐకమత్యం, సిరి సంపదలు, భోగభాగ్యాలు ఇవన్నీ కూడా లక్ష్మితోనే ఉంటాయి. మనకి కథ కూడా ఉంది. వైకుంఠంలో భృగు మహర్షి వచ్చి విష్ణుమూర్తిని కాలితో తన్నినప్పుడు విష్ణుమూర్తి అంతటి వాడే లేచి, స్వామి మీ కాలు నొప్పి పుట్టిందా అని చెప్పి ఆ పాదాలు ఒత్తుతాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఒక శయ్య మీద ఉండగా భృగు మహర్షి లోపలికి వచ్చి అంత స్వతంత్రంగా విష్ణువు యొక్క వక్షస్థలాన్ని తన్నాడు. అందుకు ఏమాత్రం కోపగించుకోకుండా ఈ విష్ణుమూర్తే స్వయంగా తాను ఆ తల్పము దిగి ఈయన కాళ్ళు పట్టుకున్నాడు అనే అలకబూని, ఆ విషయం మీద అలకబూని లక్ష్మీదేవి వైకుంఠం దిగి వెళ్ళిపోతుంది. ఆవిడ్ని వెతుక్కుంటూ విష్ణుమూర్తి కూడా వచ్చేస్తాడు. అదే మనకి వెంకటేశ్వర స్వామి యొక్క అవతారం. అలా అవతరింప చేసుకున్నాడు. ఆయన కూడా అంతే, అలా దిగి వచ్చి 7 కొండలు దగ్గర నివాసం ఉండి అదంతా వెతికాడు అనమాట లక్ష్మీదేవి కోసం. ఇక భూలోకానికి వచ్చాడు మానవుడిలాగా. కాబట్టి కథ కొంచెం మార్పు వస్తుంది. పద్మావతిని చూడడము, మన పద్మావతితో ప్రేమలో పడడము, అది లక్ష్మీదేవి అంశ. ఇక్కడ లక్ష్మీదేవికి కళ పోయింది. ఎప్పుడైతే వైకుంఠం దిగి వచ్చేసిందో ఆవిడ అడవుల పాలైపోయింది. అడవులన్నీ వెతుక్కుంటూ భర్తను వదిలేసింది కాబట్టి ఆవిడ దగ్గర కళ తగ్గిపోయింది అనమాట. ఎప్పుడైతే వైకుంఠాన్ని వదిలేసిందో వైకుంఠంలో కామధేనువు, కల్పవృక్షము ఇవన్నీ కూడా చిన్నబోయాయి. వైకుంఠమే చిన్నబోయింది. మనం కూడా చెప్తాను చూడండి, మన ఇంట్లో కళ లేదండి, ఫలానా వాళ్ళు పోయారు, వాళ్ళతో పాటే వాళ్ళ కళ కూడా పోయిందండి అంటాం. అంటే ఏంటి, ఒక ఇల్లు వైభవోపేతంగా ఉంది అంటే ఆ ఇంట్లో లక్ష్మీ కళ ఉంది అని అర్థం. అది ఒక వ్యక్తి వల్ల ఉండొచ్చు, కొందరు వ్యక్తుల వల్ల ఉండొచ్చు, మనం చెప్పలేము, అది ఎవరి అదృష్టం వాళ్ళదే. కానీ ఆ లక్ష్మీ కళ అనేది లక్ష్మికి సంబంధించింది. ఇలాంటి లక్ష్మిని మనం చెప్పుకుంటున్నాం కదా, ఇది అమ్మవారి యొక్క రూపంలోంచి వచ్చినదే లక్ష్మి కూడా. లక్ష్మి కుడి భాగంలోంచి, సరస్వతి ఇలా ఎడమ భాగంలోంచి 2 రూపాలని అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపటమ్మ అన్న పేరు వచ్చింది ఆవిడకి. అందుకనే ఈ 2 అమ్మల్ని కూడా ఆవిడే తన శరీరంలోంచి ఆవిర్భవింప చేసింది కాబట్టి అమ్మలగన్నయమ్మ అనేటటువంటి పేరు దుర్గమ్మకు వచ్చింది. అటువంటి లక్ష్మిని స్వయంగా దేవి భగవతే విష్ణుమూర్తికి ఇచ్చింది. అంటే ఆవిడ అయోనిజ అనమాట. ఇలా స్వయంభూగా పుట్టిన ఆవిడే తప్ప ఎక్కడ ఎవరి గర్భంలోనూ ఆవిడ ఉండి 9 నవమాసాలు మోసి కని పెంచినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. ఎవరి కడుపున కూడా లక్ష్మి జన్మించలేదు. అలాగే పాల సముద్రంలోంచి పుట్టింది అమ్మ. సాగర మథనం అప్పుడు అమ్మ అందులోంచే పుట్టిందనమాట. ఇలా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కలాగా ఆవిర్భవించింది. అటువంటి అమ్మని కూడా దుర్గామ్మ వారి రూపాలలో ఒక రూపంగానే మనము భావించుకొని అమ్మని లక్ష్మీ అవతారంతో అలంకరింపజేసుకొని పూజలు చేస్తాం. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.